ఓకే అండి, స్టార్ట్. ఈ యొక్క జ్యోతిర్లింగాల లోపలికి వెళ్ళడానికి స్వామివారికి 5 ఆ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రతినిత్యము కూడా భక్తులందరూ వచ్చి తమ తమ శక్తానుసారంగా స్వామివారికి నా ఎదురుండండి నేను స్వామివారికి వారి శక్తానుసారంగా జలము, క్షీరము, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచభూతాలతోటి వారికి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క లింగం ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒక విశేషమైనటువంటి తిథి వారి నక్షత్రముల యందు ప్రతిష్ఠింప చేసాగారండి. దీని యొక్క విశిష్టతలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. జ్యోతిర్లింగాలను తెలియని వాడు ఎవరు లేరు. కావున మా తణుకు పట్టణంలో సిద్ధేశ్వర ఆలయంలో ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ జ్యోతిర్లింగాలన్నింటికి కూడా మనకి అమావాస్య ముందు మహాశివరాత్రి వస్తుంది. త్రయోదశి మహాశివరాత్రి వస్తుందండి. మహాశివరాత్రి రోజున చాలామంది భక్తులు వచ్చి విశేషంగా స్వామివారిని అందరికీ కూడా పాలాభిషేకం చేసుకొని జలాభిషేకం చేసుకొని వెళ్తూ ఉంటారండి. చూశారు కదా, ఈ భీమేశ్వర జ్యోతిర్లింగం, అలాగే రామేశ్వర జ్యోతిర్లింగము, అలాగే జ్యోతిర్లింగాలని కొన్ని పేర్లన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా స్టిక్కర్లు కొన్ని ఊడిపోయినాయి, కొన్నిట్లుగా ఉన్నాయి. కానీ తర్వాత మళ్ళీ వీటన్నింటికి పేర్లు అనేవి పైన పెట్టడం జరుగుతుంది. చాలామందికి రోడ్ వస్తున్నాయి అంటే జ్యోతిర్లింగాలు పేర్లు ఎక్కడ ఉన్నాయని అంటారు. ఇవన్నీ కూడా ఊడిపోయినాయి స్టిక్కర్లన్నీ కూడా. ఇక్కడ మళ్ళీ అన్నిటికీ కూడా ఒక స్టిక్కర్ని ఎనేబుల్ చేయడం జరుగుతుందండి. కానీ ఈ జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా కలిసి ఒకే చోట ఉండడం అనేది నాకు తెలిసినంత వరకు మా ఊర్లో ఉందని నేను అనుకుంటున్నాను. కానీ మిగతా కొన్ని ఊళ్ళల్లో అయితే ఉండొచ్చు, నాకు తెలియదు. కావున మా ఊర్లో మటుకు అన్ని జ్యోతిర్లింగాలు కలిపి ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగిందండి. అది కేదార్నాథ్ జ్యోతిర్లింగం అండి. అలాగే ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. చెప్పాను కదండి, సోమనాథుడు, మల్లికార్జుడు, మహంకాళి, ఓంకారేశ్వర, వైద్యనాథేశ్వర, భీమేశ్వర, కృష్ణేశ్వర, ఇలా లింగాలు కూడా ఉన్నాయి. ఇది స్వామివారికి